أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والله يدعو إلى دار السلام ويهدي من يشاء إلى صراط مستقيم للذين أحسنوا الحسنى وزيادة ولا يرحق وجوههم قطر ولا ذلة أولئك أصحاب الجنة هم فيها خالدون والذين كسبوا السيئة جزاء سيئة بمثلها وترحقهم الذلة ما لهم من الله من عاصم كأنما أغشيت وجوههم من الليل مظلما أولئك أصحاب النار هم فيها خالدون صدق الله العظيم. దీని యొక్క అర్థం ఏమిటంటే వల్లాహు యదఉ ఇలా దారిస్ సలాం వయహ్దీ మన్ యషాఉ ఇలా సిరాతిన్ ముస్తఖీం. అల్లాహ్ మీరు అశాశ్వతమైనటువంటి మానవుల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏమని? మీరు అశాశ్వతమైనటువంటి అంటే శాశ్వతం కానటువంటి ఈ యొక్క ప్రాపంచిక జీవితానికి విలువ ఇస్తున్నారు. కానీ అల్లాహ్ దారుస్సలాం వైపునకు ఆహ్వానిస్తున్నాడు. దారుస్సలాం అంటే స్వర్గ నిలయం, శాంతి నిలయం అనే విషయం చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క దారుస్సలాం వైపునకు ఆహ్వానిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇంకా మార్గదర్శకత్వం అనే నిర్ణయం అల్లాహ్ చేతులలో మాత్రమే ఉంది. తాను ఎవరెవరికి మార్గం ప్రసాదించాలో కూడా ఆయనకు బాగా తెలుసు అనే విషయం చెప్పబడుతుంది. కావున మనం ఎల్లప్పుడూ ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకొని మైండ్లో పెట్టుకొని దాని ప్రకారం జీవితం అనేటువంటిది గడిపితే ఇన్షాల్లా మనం కూడా ఈ విషయానికి నోచుకోగలుగుతాం. మనం ఒక అడుగు ముందుకేస్తే అల్లాహ్ కోసం, అల్లాహ్ యొక్క ఈ యొక్క గ్రంథం గురించి అర్థం చేసుకుని ఒక అడుగు ముందుకు వేస్తే అల్లాహ్ మార్గం చూపేదానికి కూడా చాలా చాలా ముందంజ వస్తాడు అనే విషయం ఈ ఆయత్ ద్వారా మనకు స్పష్టమైనది అవుతుంది. లిల్లదీన అహ్సనుల్ హుస్నా వ జియాదా, ఎవరికి మంచి పనులు చేసిన వారికి మంచి బహుమానాలు, గిఫ్ట్, మంచి బహుమానాలు ఇవ్వబడతాయి అనే విషయం చెప్పబడింది. వాళ్ళ యొక్క ముఖాలలో నల్లదనపు ఛాయలు రేపు ఆ ప్రళయం రోజు కనిపించవు, వాళ్ళు వెలుతురులో ఉంటారు అనే విషయం చెప్పబడింది. అలాగే అల్లాహ్ కారుణ్యం, అల్లాహ్ అనుగ్రహం కూడా వారికి ఉంటాయి. ఎవరికి? ముഅ్మిన్ అంటే విశ్వాసం. ఇక చెడు పనులు చేసిన వారు అలాగే ఒక పుణ్యానికి ప్రతిఫలం 10 పుణ్యాలు ఇస్తాను అని అంటున్నాడు. 10 బహుమానాలు. ఒక మంచి పని చేస్తే ఒకటి కాదు గిఫ్ట్గా వచ్చేది, 10 పుణ్యాలు వస్తాయి అనే విషయం చెప్పబడింది. ఇక చెడు పనులు చేసేవారు వారి చెడుకు తగినట్టుగా ప్రతిఫలం అనేది ఉంటుంది అనే విషయం చెప్పబడింది. చెబుతూనే నల్లదనం వారి ముఖాలపై ఆవహించి ఉంటుంది. ప్రళయం రోజున వాళ్ళు వెలుగులో ఉండరు, చీకట్లో ఉంటారు. అపమార్గం పట్టింది కూడా వాళ్ళే. వారు శాశ్వతంగా నరకాల్లో ఉంటారు అనే విషయం చెప్పబడింది. మంచి పనులు చేసేవారు స్వర్గాల్లో ఉంటారు శాశ్వతంగా, చెడు పనులు చేసేవారు నరకంలో ఉంటారు అనే విషయం చెప్పబడింది. అది సోదరులారా. కాబట్టి మార్గదర్శకత్వం ఎవరి చేతుల్లో ఉంది? అల్లాహ్ చేతిలో ఉంది. ఏ జమాత్ చేతిలో కానీ, ఏ ముఫ్తీ చేతిలో కానీ, ఏ హాఫీజ్ చేతిలో కానీ, ఏ ఆలిమ్ చేతిలో కానీ వీళ్ళ చేతిలో లేదు. మార్గం అనేది ఏముంది? ఎవరి చేతిలో ఉంది? అల్లాహ్ చేతుల్లో ఉన్నది.
ఆయన తాను కోరిన వారికి సరైన మార్గం చూపుతాడు అనే విషయం చెప్పబడింది. వల్లాహు యహ్దీ మన్ యషాఉ ఇలా సిరాతిన్ ముస్తఖీం. ఇలా సిరాతిన్ ముస్తఖీం అనే పదం వాడబడింది కాబట్టి మార్గదర్శకత్వం అనేది అల్లాహ్ చేతుల్లో ఉంది. ఏ జమాత్ చేతిలో లేదు, ఏ ఒక్కరి చేతిలో లేదు. ఒక మార్గం చూపించాలంటే ఒక తండ్రి తన కొడుకుకి చూపించలేడు, ఒక కొడుకు తన తండ్రికి కూడా చూపించలేడు. అలాగే భార్యాభర్తలు కూడా ఒకరికొకరు మార్గదర్శకత్వాన్ని చూపించుకోలేరు. అలాగే బంధువులు, తోటి సోదరులు, బాటసారులు వీళ్ళంతా ఒకరికొకరికి మార్గదర్శకత్వం అనేది చూపించుకోలేరు. మార్గదర్శకత్వం అనేది అల్లాహ్ చేతుల్లో ఉంది. ఆయనకి తెలుసు తన దాసులు ఎవరో, తన దాసులను ఏ రకంగా ప్రాపంచిక జీవితం విషయంలో గడపాలో, ఏ రకంగా వాళ్ళు మరణించాలో, ఏ రకంగా తిరిగి లేపబడాలో, ఏ రకంగా స్వర్గవనాల్లో వాళ్ళని ఉంచాలో అది అల్లాహ్కు మాత్రమే తెలుసు అనే విషయం చెప్పబడతారు. ఎంత గొప్ప విషయమో ఒక్కసారి మనం ఆలోచన అనేది చేసుకోవాలి. ఒకవేళ తిరుగుబాటు వైఖరిని అవలంబిస్తే మనంతటా మనమే నాశనం అవుతాము తప్ప ఇంకొకరు నాశనం అనేది కూడా కాదు. కానీ అందువల్ల మార్గదర్శకత్వం కోసం ఎవరిని దుఆ చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడాలి? అల్లాహ్ మీదనే ఆధారపడాలి. మార్గదర్శకం వయహ్దీ మన్ యషాఉ ఇలా సిరాతిన్ ముస్తఖీం. సిరాతిన్ ముస్తఖీం దారి అనేది అల్లాహ్ మాత్రమే చూపిస్తాడు అనే విషయం చెప్పబడింది. అది అభిమాన మిత్రులారా, ఇన్షాల్లా మీకు మరి మీ కుటుంబ సభ్యులకు మరియు నాకు, మా కుటుంబ సభ్యులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సరైన మార్గం, సన్మార్గం చూపించాలని, ప్రళయం రోజున ఆ యొక్క జన్న మనకు ప్రసాదించాలని అల్లాహ్ను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆమీన్ ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. వఆఖిరు దావాహుం అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.